ప్రేమ జీవన జ్యోతిలో రాబోయే ఎపిసోడ్లో ట్విస్ట్ రాబోతుంది. ఇందుమతి కుట్టిని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ విషయం విని ఆదిత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆదిత్య కుట్టి ఇక రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య గారు, నిన్న మీకు మాలిష్ చేసి పసర్ మందు పూసారు కదా, మీకు ఏదైనా అనిపిస్తుందా, ఏదైనా చిలం లాగా కనిపిస్తుందా అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఆదిత్యని. అప్పుడు ఆదిత్య, నాకు ఇంకేం కనిపించడం లేదు ఆనంది, కానీ నాకు అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల నాకు తప్పకుండా నయమవుతుంది అనిపిస్తుంది. ముందుగా నేను ఇక్కడికి రాననుకున్నాను, కానీ నువ్వు బలవంతం మీద నేను ఇక్కడికి వచ్చాను. అలా రోజు నేను డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ ఉన్నాను, కానీ నాకు ఎలాంటి ఫలితం దొరకలేదు. కానీ ఒక్కసారి నువ్వు చెప్పిన మాట విని, సీను నీ ఫ్రెండ్ చెప్పిన మాట విని నాకు ఎందుకో నిన్ను నమ్మాలి అనిపించింది. అందుకే నేను ఈ ప్రకృతి వైద్యశాలకి వచ్చాను. ఇక్కడికి రాగానే ఆ ప్రకృతి, ఆ వాతావరణం చూసి నాకు కొద్దిగా అనిపిస్తుంది నాకు త్వరగా నయమవుతుందని. ఆ గురూజీ గారు నన్ను చూసి చెప్పారు కదా నాకు నయమవుతుందని, 10 రోజులు టైం పడుతుందని. ఆ గురూజీని చూస్తే నాకు అనిపించింది ఆ గురూజీ గారు నాకు తప్పకుండా నయం చేస్తారు, నా కాళ్ళు నాకు తిరిగి వస్తాయని నమ్మకం నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. మీరేం కంగారు పడిన అవసరం లేదు ఆదిత్య గారు, మీకు తప్పకుండా కాళ్ళు వస్తాయి. మీరు మీ కాళ్ళ మీద నిలబడేలా నేను చేస్తాను. నేను ఎంత కష్టపడైనా సరే మీకు కాళ్ళు వచ్చేలా చేస్తాను. ఆఖరికి నేను ప్రాణాలు ఇచ్చైనా సరే కాళ్ళు వచ్చేలా చేస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను అని అంటూ ఉంటుంది. సరే ఆనంది, నువ్వు ఇంతలా చెప్పావు కాబట్టి నీ మీద నమ్మకం ఉంచి మా అమ్మ వద్దన్నా సరే నేను మా అమ్మని ఒప్పించి మరి నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి ఈ ప్రయత్నం కూడా చేస్తే ఆ నమ్మకం నాకు కలుగుతుందనే దాంతో నేను వచ్చాను అని అంటుంటాడు. మీరు అన్నం తినండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటుంది. ఇక అన్నం పెట్టి ఇక ప్లేట్లో ఆదిత్యకి ఇస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి జీవన ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటుంది. కుట్టిని మనం బయటికి ఎలా రప్పించాలి, ఏదో ఒక ప్లాన్ చేయాలి, కుట్టిని మనం బతకనివ్వకూడదు, కుట్టిని ఏదో ఒకటి చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అని ఇందుమతి జీవనతో చెప్తూ ఉంటుంది. చెప్పు గ్రాని అని అంటూ ఉంటుంది. అదేంటంటే, మనం జ్యోతికి ఏదో ప్రమాదం జరిగింది అని చెప్పి మనం కుట్టిని గబగబా ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. అలా బయటికి పంపించగానే అక్కడ ఎవరినో ఒకరిని మనం సుపారీ ఇచ్చి కారుతో కుట్టిని గుద్దించాలి. అప్పుడు తను యాక్సిడెంట్ చేపిస్తే తను చనిపోతుంది అని అంటూ ఉంటుంది. ఈ ఐడియా బాగుంది, కానీ కుట్టి బయటికి వస్తుందా, ఆదిత్య వదిలి వస్తుందా అని అంటూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది. జ్యోతి అంటే కుట్టికి తన కన్న తల్లి లాంటిది. అలాంటిది జ్యోతికి ఏమైనా అయింది అంటే తను తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటుంది. సరే అయితే ఎలా ఈ ప్లాన్ చేద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వెంటనే ఇందుమతి గబగబా పరిగెత్తున్నట్టుగా వస్తూ ఉంటుంది. ఇక కుట్టిని చూసి, కుట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను కుట్టి, నేను నీకు ఎంత కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు అసలు ఏమైంది ఇందమ్మ గారు అని కుట్టి అడుగుతూ ఉంటుంది. అది ఇలా చెప్పాలి, నాకు అర్థం కావడం లేదు, అసలు ఏమైందో చెప్పండి, మీరెందుకు ఇలా వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు అని కుట్టి అడుగుతూ ఉంటుంది. అవన్నీ నేను చెప్తాను. జ్యోతికి ఆరోగ్యం బాగాలేదు, జ్యోతికి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ వచ్చి చూశారు, తనని ఏదో ఎమర్జెన్సీలో తీసుకుపోవాలని చెప్పారు. తనకి ఏదవుతుందో ఏమో అని భయంగా ఉంది. కానీ ఒకసారి కుట్టికి విషయం చెప్పాలని అనుకున్నారు, కానీ ఇంట్లో అందరూ కుట్టికి కాల్ చేస్తే కాల్ కలవడం లేదు. అందుకే నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. జీవన కూడా వచ్చింది, నడు తొందరగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అవునా, జ్యోతమ్మకి ఏమైంది అసలు ఎలా జరిగింది ఇది, నేను ఇక్కడికి రాగానే జ్యోతమ్మకి ఎలా అయింది, అసలు ఏం జరుగుతుందో ఏమో, నేను జ్యోతమ్మని చూడాలి అని కంగారుగా ఇక వెళ్తూ ఉంటుంది. ఇక ఇందుమతి, ఇక్కడ కారు పని చేయడం లేదు, నువ్వు వెంటనే వేరే కారులో వచ్చేసేయి అని, లేదంటే జ్యోతికి బాగుండదు, మేము వచ్చేస్తాంలే అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఆదిత్య గారికి మాట ఇచ్చాను, తనకి కాలు వచ్చేలా చేస్తానని చెప్పాను. మరి ఆదిత్య గారిని వదిలి వెళ్తే ఆదిత్య గారు ఊరుకుంటారా? ఆదిత్య గారు సీను అంత విషయం చెప్పి నేను వెళ్ళాలి, జ్యోతమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకుంటారులే అని అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ నేను ఈ విషయం
ఆదిత్య గారు చెప్తే ఆదిత్య గారు నన్ను వెళ్ళనివ్వరు. జ్యోతమ్మ అంటే ఆదిత్య గారికి కోపంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే ఖచ్చితంగా తను నా మీద కోపంగా ఉండి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. నేనే ఏదో ఒకటి చెప్పి సీనుకి ఆదిత్య గారిని చూసుకోమని చెప్పి నేను వెళ్ళి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే సీనుని పిలిచి ఇక సీనుకి ఈ విషయం అంతా చెప్తూ ఉంటుంది. సీను, నువ్వు ఆదిత్య గారిని మంచిగా చూసుకో సీను. ఆ జ్యోతమ్మకి ఆరోగ్యం బాగాలేదంట, నేను వెంటనే వెళ్ళాలి, జ్యోతమ్మ నేను చూడాలి, ఎమర్జెన్సీలో ఉందంట అని అంటుంటే అప్పుడు ఇక సీను ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు. ఇందమ్మ గారి కంగారుగా వచ్చి ఈ విషయం చెప్పారు. నాకెందుకో ఈ విషయం నిజం అనిపించడం లేదు అని సీను అంటుంటే, లేదు సీను, జ్యోతమ్మకి ఏదో అయింది అనిపిస్తుంది. ఒకవేళ ఈ విషయం నిజమైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళడం ముఖ్యం, కానీ ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే నేను ఇక్కడే ఉండి జ్యోతమ్మని ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటాను, జ్యోతమ్మ గురించి తలుచుకుంటూ ఉంటాను. అందుకే నేను వెళ్తున్నాను. నువ్వే ఆదిత్య గారిని చూసుకోవాలి. ఆదిత్య గారు నా గురించి అడిగితే మా అమ్మకి బాగాలేదని చెప్పు అని అంటుంటే, సరే నువ్వే కంగారు పడకు అమ్మాడి, అదంతా నేను చూసుకుంటాను, నువ్వేం ఫికర్ పడకు, నువ్వైతే వెళ్ళు అని సీను అంటూ ఉంటాడు. ఇక కుట్టి ఇక వెళ్తూ ఉంటుంది ఆటోలో. ఇక ఆటోలో వెళ్ళి ఇక ఒక దగ్గర ఆగుతూ ఉంటుంది. ఇక ఇందుమతికి కాల్ చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడున్నారు, మీరు కారు మధ్యలో వస్తానని చెప్పారు కదా, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అలానే స్ట్రేట్గా వచ్చాయి అని చెప్పి అంటుంటాడు. ఇక వెనుక నుంచి కారు వస్తూ ఉంటుంది. ఇక కుట్టిని చూస్తే ఇక కారు ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఇక కుట్టి గబగబా ఇందుమతి ముందు ఉంది అనుకొని ఇక వెళ్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా కారు వచ్చి ఇక కుట్టిని గుద్దేస్తూ ఉంటుంది. ఒకసారిగా కుట్టి ఇక అక్కడికక్కడే కింద పడుతుంది. ఇక అలా పడగానే ఇక వెంటనే ఇందుమతి అక్కడికి వచ్చి కుట్టిని చూస్తూ ఉంటుంది. ఇది కదా నాకు కావాల్సింది, ఈ పాటికి ఇది పైలోకానికి ప్రయాణం చేసే ఉంటుంది, నాకు కావాల్సింది ఇదే, మంచి పని అయింది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇందుమతి జీవన ఇద్దరు వెళ్తూ ఉంటారు. కుట్టి అలానే పడి ఉంటుంది. ఇక సీను ఆదిత్యకి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అమ్మాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, పద్మమ్మకి బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనగానే ఇక అలా ఇలా వెళ్తుంది, అలా ఉంటారు, ఎలా పంపిస్తావు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు సీను. అది కాదు, ఇందమ్మ వాళ్ళ జీవన కూడా వచ్చిందంట, వాళ్ళతో వెళ్ళింది అనగానే అవునా, మరి ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. తను వస్తుంది, ఈరోజే మళ్ళీ వస్తుంది, మిమ్మల్ని చూసుకోమని చెప్పి అన్నది అనగానే ఇక సరే అంటాడు. ఇక్కడ ఆనంది కింద పడి ఉంటుంది యాక్సిడెంట్ అయ్యి. ఇక యామిని రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ జీవన ఈ చిన్నత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందుమతి జీవన కంగారుగా వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని జీవన అంటూ ఉంటుంది. అదేంటి, ఈ చిన్నత్తయ్య గారికి పిచ్చి ముదిరింది కదా, ఇక్కడ చూపించుకోవాలి కదా అని అంటుంటే, అవేమొద్దు, మనం తొందరగా వెళ్ళాలి అని చెప్పాను. అదేంటి అలా వెళ్తున్నారు అని అంటుంటే, ఇక నువ్వైతే వెళ్ళు, మీ ఇద్దరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ముగ్గురిని చూస్తూ ఉంటాడు. ఇదేంటి, వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, అసలు ఆనంది ఎవరితో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఒంటరిగానే వెళ్ళిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆదిత్య ఆనంద్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతకీ కాల్ కొలేసరికి ఇక సీనుతో మాట్లాడుతుంటాడు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు వెళ్తున్నారు, మరి ఆనంది ఎలా వెళ్ళింది అని అడుగుతుంటే, ఏమో నాకు కూడా తెలియదు బాబు అని చెప్తూ ఉంటాడు సీను. మనం వెంటనే వెతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక బయలుదేరి ఇద్దరు వెళ్తుంటారు. ఇక ఒక దగ్గర ఆనంది చూసి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అవుతూ ఉంటాడు. ఆనంది ఏంటి ఇలా పడింది అంటే, ఆనందికి యాక్సిడెంట్ అయింది అని ఇక వెంటనే ఆదిత్య సీను ఇద్దరు ఆనందిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు.